లక్ష్మీదేవి వేదవతిగా అవతరించి తపస్సు చేస్తున్నప్పుడు రావణుడు కొప్పు పట్టుకున్న కారణంగా యోగాగ్నితో ఆమె దహించుకుపోయి లంకలో పుట్టింది. లంకా పట్టణాన్ని అనుసరించుకొని అందమైన గొప్ప సరోవరం ఉన్నది. ఎప్పటిలాగే ప్రాతకాలాన్నే రావణుడు ఆ సరోవరంలో స్నానసంధ్యలు వార్చి శివార్చనకు తామర పువ్వుల్ని ఏరుతుండగా ఒక పెద్ద తామర పువ్వు సరోవర మధ్యంలో ధవళకాంతుల్ని ప్రసరిస్తూ కనిపించింది. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము. దాని దగ్గరికి చేరుతుండగా ఆ పువ్వులో బంగారంలాగా మెరిసిపోతున్న అందమైన స్త్రీ శిశువు కేరమంటూ కనిపించింది. ఆ పసిపిల్లను చూసి రావణుడు ముచ్చటపడుతుండగా అశరీరవాణి, ఓ రావణ, ఆ బిడ్డ నీకు నీ లంకకు చేటుగా పుట్టిన బిడ్డ అని వినిపించింది. రావణుడు రాక్షస వీరభటులకు ఆ పసిపాపను చంపిరండని ఉత్తర్వు చేశాడు. ఆ పసిపాప ఏం చేసినా చావలేదు. కత్తులు అదృశ్యమైనాయి, అగ్ని ఆరిపోయింది, రాతి బండలు పూలకుప్పలైనాయి, క్రూర మృగాలు పారిపోయాయి. రాక్షసులు విసిగి ఆ పిల్లను పంచలోహాలతో చేసిన పెట్టెలో పెట్టి గట్టిగా బంధించి సముద్ర మధ్యంలో పడవేశారు. ఆ పెట్టె సముద్రాన్ని దాటి భూమిని చీల్చుకొని భూగర్భంలోకి అలా వెళ్ళింది. మిథిలా రాజ్యాన్నేలే జనక మహారాజు గొప్ప జ్ఞాని, రాజర్షి. యజ్ఞం కోసం చదును చేయడానికి భూమిని దున్నిస్తున్నాడు. నాగలి చాలుకు ఖణేల్మని పెట్టె తగిలింది. పెట్టెను తీసి అందులో ముద్దులు మూటగట్టే బంగారు పాపను జనకుడు తనకు భూదేవి ప్రసాదించిన కుమార్తెగా ఎత్తుకొన్నాడు. నాగేటి చాలుకు సీత అని పేరు. నాగలి చాలుకు దొరికినందువలన ఆ పిల్ల సీత అని, జనకుని కుమార్తె కనుక జానకి అని, భూమిలో దొరికినందువల్ల భూజాత అని పిలువబడుతూ అల్లారు ముద్దుగా పెరిగింది. సీత తోటి పిల్ల స్నేహితురాండ్రతో ఆడుతూ బంతిని వెతుకుతూ పూలతో పూజింపబడి ఉన్న పెద్ద ధనుస్సును బెండు ఎత్తినట్లుగా ఎడమ చేత్తో ఎత్తి దాని చాటున ఉన్న బంతిని తీసుకుంది. తరువాత ధనుస్సు ఆటకు బాగుందని అవలీలగా తీసుకువచ్చి బొమ్మరింటి గోడలాగా పెట్టి సంతోషంగా ఆట సాగించింది. జనకుడు కళ్ళారా అదంతా చూసి నిర్వణ్ణుడైపోయాడు. ఆ ధనుస్సును జనకుడి పూర్వీకులు శివుడి దగ్గర నుండి పుచ్చుకొని పూజిస్తూ వచ్చారు. త్రిపురాసుర సంహారంలో శివుడు ఆ వింటితోనే యుద్ధం చేశాడు. ఆ శివధనువును ఎత్తాలంటే బలాఢ్యులైన వారు 300 మంది ఉంటేనే గాని సాధ్యపడదు. అటువంటి వింటిని ఎత్తిన సీత సామాన్యురాలు కాదని, ఆ శివధనుస్సుని ఎత్తి ఎక్కుపెట్టగలవాడు మాత్రమే సీతకు తగ్గ వరుడని జనకుడు అనుకున్నాడు. సీతకు స్వయంవరం జరిపినప్పుడు ముందు ఆ విషయాన్నే చాటి చెప్పి అటువంటి వాడికి ఇచ్చి కళ్యాణం జరపాలని నిశ్చయం చేసుకున్నాడు. సీత మిథిలా నగరంలో అలాగే పెరిగి పెద్దదైంది. విశ్వామిత్రుడు యాగరక్షణకు రామలక్ష్మణులను పంపమని దశరథుణ్ణి అడిగాడు. అందుకు దశరథుడు, రాక్షసుల నుండి యాగరక్షణకు పసివాళ్లను ఎలాగ పంపమంటావు మహర్షి? వాళ్ళు అస్త్ర విద్యలు ఇంకా నేర్చుకోవలసిన వాళ్ళు అన్నాడు. అందుకే కదా నేను వచ్చినది. రాచబిడ్డలకు ఏ విద్య కావాలో నాకు తెలుసు. ఆ విద్య నేను నేర్పుతాను అంటూ విశ్వామిత్రుడు వశిష్ఠుడిని సగర్వంగా చూశాడు. వశిష్ఠుడు చిరునవ్వుతో విశ్వామిత్రుడిని మెచ్చుకొని రామలక్ష్మణుల్ని అతనితో పంపమని దశరథుడితో చెప్పాడు. రామలక్ష్మణులు మునులకు మల్లే జుత్తు ముళ్ళు వేసుకుని విశ్వామిత్రుడి వెంట ధనుర్బాణాలు ధరించి బయలుదేరారు. దారి పొడవునా విశ్వామిత్రుడు వారికి ధనుర్విద్యా విశేషాలు బోధిస్తూ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్లాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి సునిశిత శిక్షణలో ధనుర్విద్యా పారంగతులయ్యారు. విశ్వామిత్రుడు ఋషులతో కలిసి యాగం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా భయంకరంగా అరుచుకుంటూ తాటకి పిడుగులాగా ఆశ్రమం మీద పడింది. విశ్వామిత్రుడు తాటకను చంపమని రాముడికి ఆనతినిచ్చాడు. రాముడు తాటకిపై శరపరంపర కురిపించాడు. ఒంటి నిండా దట్టంగా బాణాలు గుచ్చుకొని తాటకి పెద్ద పర్వతంలాగా భూమి మీద పడి విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. విశ్వామిత్రుడు రాముణ్ణి అతని బాణప్రయోగ కౌశలానికి మెచ్చుకొన్నాడు. యాగం ప్రారంభమైంది. విశ్వామిత్రుడు రాముడికి అస్త్రాల్ని ఉపదేశించాడు. రామలక్ష్మణులు ధనుర్ధరులై తిరుగుతూ యాగరక్షణ చేస్తున్నారు. మారీచుడు, సుబాహుడు ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. రాముడు 2 బాణాలు విడిచాడు. సుబాహుడు చచ్చాడు. మారీచుడు బాణం దెబ్బతిని కొస ప్రాణాలతో సముద్రంలో పడి కొట్టుకుపోతూ ఎలాగో లంక చేరాడు. యాగం నిర్విఘ్నంగా సాగింది. విశ్వామిత్రుడు యాగ సమాప్తిలో రాముడి చేత హవిస్సులు వేయించి హోమం చేయించాడు. యజ్ఞకుండం జ్వాలలపై తేలుతూ అర్ధచంద్రాకారం మొనగల ఒక బాణం దివ్యకాంతులీనుతూ వచ్చింది. విశ్వామిత్రుడు, రామా, అది నీ బాణం, రామబాణం అని పేరొందుతుంది. శత్రువు కంఠం నరికి తిరిగి నీ చేతికి వస్తుంది అని చెప్పి బాణాన్ని రాముడికి అందించాడు. రాముడు బాణాన్ని కళ్ళకు అద్దుకొని పొదిలో పెట్టుకుని విశ్వామిత్రుడి పాదాలకు ప్రణమిల్లాడు.
యాగం చాలా కాలంగా సాగింది. ఆ కాలంలోనే విశ్వామిత్రుడు రాముడికి మహాస్త్రాలన్నీ ఉపదేశించాడు. రామా, నేను నువ్వు సూర్యవంశం వాళ్ళం. నాకు తెలిసిన అస్త్ర విద్యనంతా నీకు ఉపదేశించినందుకు నాకెంతో తృప్తిగా ఉంది. నీలాంటి వాడికి గురువునని అనిపించుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అన్నాడు విశ్వామిత్రుడు. గురుదేవా, నీ కృపకు పాత్రుడనైన నేను ధన్యుణ్ణి అన్నాడు రాముడు. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలోనే రాముడు లక్ష్మణుడు అస్త్ర విద్యలను నేర్చుకుంటూ యవ్వనవంతులయ్యారు. ఒకనాడు అస్త్రాల ప్రయోగ విశేషాంశాలు చెబుతూ విశ్వామిత్రుడు రాముణ్ణి తనివితీరా చూస్తూ, రామా, నీ విశాల నయనార విందాలు శాంతి చంద్రికలు వెదజల్లుతూ నా ఆశ్రమాన్ని శాంతి నిలయంగా చేయగా నీవు శాంతరాముడివి, సుందరరాముడివి అన్నాడు. తన వెంట రమ్మన్నట్లుగా విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. విశ్వామిత్రుడు మిథిలా నగరం దారి పట్టాడు. దారిలో గౌతమాశ్రమం మీదుగా వెళ్తుండగా రాముడి పాదం తగిలి ఒక బండరాయి అహల్యగా మారి రాముడి పాదాలకు ప్రణమిల్లింది. రాముడు ఆశ్చర్యంతో వెనక్కు జరిగాడు. అదే సమయానికి చిరకాలంగా చేస్తున్న తపస్సు చాలించి గౌతమ మహర్షి వచ్చాడు. రాముణ్ణి భక్తిగా చూస్తూ, రామచంద్ర, నా భార్య శాపం తీరింది, నీవు పావన రాముడివి అన్నాడు. గడువు తీరి అహల్య శాప విమోచనం జరిగింది. తనలో ఏముందని అన్నట్లుగా రాముడు అయోమయంగా చూశాడు. గౌతముడు తదేకంగా రాముణ్ణి చూసి, అవును రామా, నీవు నివురుగప్పిన నిప్పువు, మాయా మానుష నిగ్రహుడివి అన్నాడు. విశ్వామిత్రుడు అవును అన్నట్టుగా తల పంకించాడు. విష్ణువు అవతారాల్లో రామావతారం తరువాత కృష్ణావతారంలో కృష్ణుడు తాను అవతారమూర్తిగా తెలిసే లీలలు చేసి మాయా మానుష విగ్రహుడు అనిపించుకున్నాడు. రాముడు పరిపూర్ణ మానవుడిగా కర్తవ్య పాలన చేశాడు. మనిషిలాగే సాధించాడు. అదే రామావతార విశేషం అని సూతుడు వివరించి రామకథను సాగించాడు. గౌతముడు అందర్నీ ఆశ్రమంలోనికి తీసుకువెళ్లి అతిథి సత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు గౌతమాశ్రమం నుండి రామలక్ష్మణులతో బయలుదేరాడు. దూరంగా కోలాహలం వినిపించింది. జనక మహారాజు సీతా స్వయంవర మహోత్సవానికి మహర్షులందరికీ భక్తిపూర్వకమైన తన ఆహ్వానం అందించి రమ్మని తన పురోహితుడైన శతానందుణ్ణి పంపించాడు. శతానందుడు అహల్య గౌతముల కుమారుడు. శతానందుడి పల్లకి వెనక మిథిలా రాజ్య లాంఛనాలతో పరివారం వస్తున్నారు. శతానందుడు విశ్వామిత్రుణ్ణి దర్శించడానికి సిద్ధాశ్రమానికి వెళ్తున్నాడు. దారిలోనే ఎదురైన విశ్వామిత్రుణ్ణి చూసి శతానందుడు దిగి ప్రణామం చేసి జనకుడి ఆహ్వానం విన్నవించాడు. విశ్వామిత్రుడి వలన అహల్య శాప విమోచన వృత్తాంతం విని శతానందుడు మహదానందంతో రాముణ్ణి శతవిధాల కీర్తించి జననీ జనకుల దగ్గరికి వెళ్ళాడు. రామలక్ష్మణ విశ్వామిత్రులు మిథిలకు చేరారు. సీత ఉద్యానవనంలో విహరిస్తున్నది. ఆమెతో చెల్లెళ్లైన ఊర్మిళ ఉన్నది. ఆ ఉద్యానవనంలో నుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెళ్తున్నారు. సీత రాముడు ఒకరినొకరు చూసుకున్నారు. తన వాడు వచ్చాడు అనే ఆనందంతో అడుగులు తడబడుతుండగా సీత అంతఃపుర మందిరంలోకి పరుగులు తీసింది. ఊర్మిళ మనస్సు లక్ష్మణుడిపై లగ్నమైంది. రాజాధిరాజులు బలసంపన్నులు ఎవ్వరూ శివధనస్సును ఎత్తలేకపోయారు. జనకుడు నిరాశపడుతుంటే తండ్రి చెంత ఉన్న సీత దూరాన ఉన్న రాముడిని ఓరచూపులతో చూస్తూ ఉత్సాహంగా తండ్రి వంక రాముణ్ణి చూడమన్నట్లుగా చూసింది. విశ్వామిత్రుడు రాముణ్ణి ముందుకు పంపాడు. ఆచార్యదేవుడి ఆదేశం శిరసా వహించి తాను నిమిత్తమాత్రుణ్ణి అన్నట్లుగా వెళ్ళి శివధనుస్సుకు నమస్కరించి రాముడు గున్నటేనుగు చెరుగుగడను లాగినట్లు శివధనుస్సును అవలేలగా ఎత్తిపట్టి నారిని బలంగా లాగి ఎక్కుపెట్టేసరికి గొప్ప ధ్వనితో భూనభోంతరాళాలు దద్దరిల్లగా శివధనుస్సు విరిగిపోయింది. మహాధ్వని తరంగాలు దిగంతాలు వ్యాపించి దక్షిణ మహాసముద్రంలో మహేంద్ర పర్వతం మీద తపస్సులో ఉన్న పరశురాముడి చెవిని సోకాయి. పరశురాముడు విష్ణువు మారు రూపమైన గోలోకవాసి అయిన శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఇచ్చిన గోదండాన్ని విష్ణు అంశను రాముడికి అప్పగించడానికి బయలుదేరాడు. సీత రాముడి మెడలో మాల వేసి సిగ్గు దొంతరాలతో చరచరా తండ్రి చెంత చేరింది. సీతారాముల వివాహానికి దశరథుడు సకుటుంబ సపరివారంగా మిథిలకు చేరాడు. పెళ్లిపీటలపై సీతారాములు తలంబరాలు పోసుకుంటున్నప్పుడు సీత కమలం వంటి దోసిట్లో ముత్యాలు పద్మరాగాల్లా ప్రకాశించాయి. రాముడి తలపై జాజిమల్లెల్లాగా తెల్లగా విరిశాయి. రాముడి శ్యామల శరీరంపై జారుతూ వింతకాంతులతో ఇంద్రనీలాల్లాగా కనిపించాయి. సీతకు చెల్లెళ్లైన ఊర్మిళను లక్ష్మణుడికి, మాండవిని భరతుడికి, శతరూపను శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం సీతారామ కళ్యాణ మహోత్సవంలోనే జరిపించారు. దశరథుడు కొడుకులు కోడళ్లతో అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు. హుటాహుటిగా వస్తున్న పరశురాముణ్ణి చూస్తూనే రథం దిగి ప్రణమిల్లి రాముడికి బదులుగా తన తల నరకమని ప్రాధేయపడ్డాడు. పరశురాముడు, ఓ రామ, ఆ హరివిల్లు విరిచావుట,
ఈ వింటిని ఎక్కుపెట్టు అని తన చేతనున్న కోదండాన్ని అందించాడు. దాన్ని అందుకుంటున్నప్పుడే పరశురాముడిలోని విష్ణు అంశ రాముడికి చేరింది. కోదండాన్ని రాముడు ఎక్కుపెట్టాడు. నమో వెంకటేశాయ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శివార్పణం.